ఈ యజ్ఞ యాగాదులలో లక్ష్మీనారాయణ హోమం అని ఒకటి చెప్తూ వస్తారు. ఈ లక్ష్మీనారాయణ హోమం అనేది ఎందుకు చేస్తారు అంటే మన జీవితంలో వ్యావహారికంగా, వ్యాపారపరంగా, ఉద్యోగ క్షేత్రంలో ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహం వలన మనకు అభివృద్ధి పథం అనేది కనిపిస్తూ ఉంటుంది. అక్కడ చెప్తూ ఉంటారు ఒక పెద్ద మాట ఏంటి అని అంటే, మహాదరిద్రోపి భవేద్ధనాఢ్య తదన్వయే శ్రీ స్థిరతాం ప్రయాతి అనే ఒక మాట చెప్తారు. ఏంటి అని అంటే మన జీవితంలో లక్ష్మీనారాయణుణ్ణి పారాయణం ద్వారా కానీ, హోమం ద్వారా కానీ ఆరాధిస్తే మహాదరిద్రోపి భవేద్ధనాఢ్య అంటారు. మహాదరిద్రుడు అనగా కూటికి గతి లేకుండా ఉన్నవాణ్ణి మహాదరిద్రుడు అంటారు. మహాధనాఢ్యుడు అంటే అష్టైశ్వర్యాలతో నిండి ఉన్నవాణ్ణి మహాధనాఢ్యుడు అంటాడు. కూటికి గతి లేనివాడు కూడా మహాధనాఢ్యుడిలాగా మారుతాడు లక్ష్మీనారాయణ్ణి ఉపాసించడం ద్వారా. అలానే కాదు, తదన్వయే శ్రీ స్థిరతాం ప్రయాతి, ఆ వంశంలో మహాలక్ష్మి ఎప్పుడూ స్థిరంగా ఉంటుందట. మహాలక్ష్మి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందట ఆ వంశంలో. అలాంటి విశేషమైన లక్ష్మీనారాయణుణ్ణి లక్ష్మీనారాయణ హృదయం అనే పారాయణం ద్వారా, హోమం ద్వారా మనం సకల సౌఖ్యాలని, సకల ఐశ్వర్యాలని ఈ యాగం ద్వారా మనం పొందుతాము అనేది స్వయంగా లక్ష్మీ హృదయంలోనే చెప్పారు ఈ మాట.